ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో రైల్వే బ్రిడ్జ్ అలానే ఇంటర్చేంజ్ వర్క్స్ ఎంతవరకు జరిగాయి, ఎప్పుడు కంప్లీట్ అయిపోతున్నాయో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం, విజువల్స్ చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఒక ఇంపార్టెంట్ ఇంటర్చేంజ్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో మీకు నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చేసినప్పుడు చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ ఎక్కడ పెండింగ్ ఉందని చూపించాను. సో ఆ ఇంటర్చేంజే మన దంసలాపురం ఇంటర్చేంజ్ అనమాట. సో ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనకి ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అండ్ అలానే ఈ ఇంటర్చేంజ్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవబోతుంది, అండ్ ఇంకా మనకి ఇక్కడ ఏం పెండింగ్ వర్క్స్ ఉన్నాయనేది మనం మొత్తం అంతా ఒకటి వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంటర్చేంజ్ ఎక్కడ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ మ్యాప్లోకి వెళ్ళాలి, తర్వాత విజువల్స్ చూడాలి. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే. మనం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఈ హైవే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే మనకి ఈ హైవేలో ఎగ్జాక్ట్గా మన ఖమ్మం దగ్గరలోని దంసలాపురం ఉంది కదా, దంసలాపురం దగ్గర వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. అయినా కూడా ఈ హైవే అనేది ఓపెన్ చేశారు. ఇక్కడ పెండింగ్ ఉన్న వర్క్ ఏంటంటే రైల్వే బ్రిడ్జ్, అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ వర్క్ పెండింగ్ ఉంది. సో చాలామంది ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నారు, హైవే కూడా ఓపెన్ చేశారనమాట. సో ఈ రైల్వే బ్రిడ్జ్ ద్వారా ఎలాంటి పెండింగ్ ఉందో మీకు నేను విజువల్స్లో చూపిస్తాను, అండ్ అలానే మనకి ఇంటర్చేంజ్ ద్వారా ఎలాంటి వర్క్ ఉందో కూడా మీకు చాలా క్లియర్గా విజువల్స్లో చూపిస్తాను. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే మనం ఈ దంసలాపురం నుంచి ఖమ్మం వెళ్ళాలనుకుంటే మనకి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చే ఇంటర్చేంజ్ వెంకటగిరి నుంచి వెళ్ళాలనుకుంటే మనం డైరెక్ట్గా 7 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అండ్ దాని తర్వాత వచ్చి తల్లంపాడు పునికల్ ఇంటర్చేంజ్ కదా, ఇక్కడ నుంచి అయితే మనం 11 కిలోమీటర్ల వరకు వెనక్కి అయితే వెళ్ళాలి. మీరు ఖమ్మం వెళ్ళాలనుకుంటే దంసలాపురం దగ్గర దిగి వెళ్ళిపోతే చాలా బెటర్. దంసలాపురం దగ్గర దిగాలంటే మనకి ఈ హైవే దాటిన తర్వాత, అంటే ఈ రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఇటు సైడ్ నుంచి వే అయితే ఉంది, ఇలా దిగి మనం అయితే వెళ్ళిపోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది. ఇక్కడ దిగడం అవ్వకపోతే మాత్రం నెక్స్ట్ మనకి ఉండేది వెంకటగిరి ఇంటర్చేంజ్. అండ్ ఈ వెంకటగిరి ఇంటర్చేంజ్ ద్వారా మనకి కోదాడ హైవేకి ఒక ఇంటర్చేంజ్ ఇస్తా అన్నారు, బట్ ఇంటర్చేంజ్ అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ గేట్ అయితే ఇచ్చారు. సో ఈ ప్లేస్లో ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఉంటుంది, ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఇలా ఎంట్రీ హైవేలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో దంసలాపురం బ్రిడ్జ్ ద్వారా వర్క్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ విజువల్స్ అయితే చూపించబోతున్నాను. మరి విజువల్స్ చూద్దామా? చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను దంసలాపురం ఇంటర్చేంజ్ అయితే, అండ్ అలాగే ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూడా చాలా క్లియర్గా చూపించాను మీకు ఎలా ఓపెన్ చేశారు అనేది. ప్రస్తుతం హైవేలో వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నాయి అనమాట. ఓపెన్ చేశారు ఒకవైపు, ఇంకొక వైపు మన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా ఈ హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఇప్పుడు విజువల్స్ మనం అయితే చూడబోతున్నాం. ప్రస్తుతం మనం అయితే మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో దంసలాపురం ఇంటర్చేంజ్ దగ్గరలో ఉన్నాం. అండ్ అలాగే ఆ పక్క నుంచి మున్నేరు నది వెళ్తుంది కదా, ఆ నదిపై నుంచి అలా ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న బోర్డులో డీటెయిల్స్ని మీకు చూపించబోతున్నాను. ఆ బోర్డులో ఏముందంటే ఖమ్మం 12 కిలోమీటర్లు, కోదాడ 39 కిలోమీటర్లు, సూర్యాపేట 67 కిలోమీటర్లు అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం ముందుకు వెళ్ళి కూడా ఖమ్మం వెళ్ళొచ్చు. మీకు నేను మ్యాప్లో చూపించే కదా ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది, అండ్ అలాగే ఏ ఇంటర్చేంజ్ నుంచి ఖమ్మం ఎంత దూరం కూడా చాలా క్లియర్గా మీకు చూపించాను. ఇప్పుడు మనమైతే మన దంసలాపురం దగ్గరలో ఉన్న మున్నేరు రోడ్డుపై కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ అయితే చూస్తున్నాం. ముందు మనకు కనిపిస్తుంది కదా, అదే బ్రిడ్జ్. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో అయితే ఎలాంటి పెండింగ్ వరకు మనకు కనిపించలేదు. వెహికల్స్ కూడా వెళ్తున్నాయి, మనం అది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మనకి బ్రిడ్జ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది, అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్రిడ్జ్ వ్యూ మనం చూడటానికి. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే మనం అటువైపు ఇటువైపు చూసుకోవచ్చు, మున్నేరు రివర్లోనే చాలా తక్కువ వాటర్ అయితే ఉంది. సో చూసారు కదా మీకు వాటర్ ఎంత తక్కువగా ఉందో. అదే మన గోదావరి నదిలో అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది వాటర్. సో అది నేను మీకు ఆ వీడియో చేసేటప్పుడు చూపిస్తాను ఎలాంటి వాటర్ ఫ్లో అయిందో నేను వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకైతే ఆ ముందున దంసలాపురం ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, టువర్డ్స్ దంసలాపురం వెళ్తాం. అండ్ లెఫ్ట్కి దిగి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, టువర్డ్స్ మనం బోనకల్ వైపు వెళ్తాం. సో మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే తెలిసిందే కదా మనం దేవరపల్లి వెళ్తాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇటువైపు ర్యాంప్ వర్క్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి, అంటే ఇనీషియల్గా కంప్లీట్ అనమాట. పైన మనకి ఇంకా కాంపాక్షన్ జరిగి రోడ్ అనేది వేయాలి, అది మనకి ఇంకా జరుగుతుంది వర్క్ అనేది. అండ్ ఇక్కడ మనం ముందు చూస్తున్నట్లయితే ఈ లెఫ్ట్లో వర్క్ ఫినిష్ అయింది, రైట్లో ఇంకా వర్క్ అనేది జరగాలి. అండ్ అలా మనం ముందుకు వెళ్ళగానే మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది రైల్వే బ్రిడ్జ్ అనేది ఒకవైపు మాత్రమే కంప్లీట్ అయింది, ఇంకొక వైపు ఇంకా పెండింగ్ అనేది ఉంది. ఈ హైవే చాలామంది వాడుతున్నారు, అండ్ అలాగే చాలామందికి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి
అటువైపు ఒకవైపు కంప్లీట్ అయిపోయిన వైపు ఈ హైవే అనేది ఓపెన్ చేశారు. చాలామంది ఆ హైవేలో ట్రావెల్ చేస్తున్నారు. మరి మీలో ఎంతమంది ఈ హైవేలో ట్రావెల్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఓన్లీ ఒకవైపు మాత్రమే హైవే ఓపెన్ అయినట్టు, ఇంకొక వైపు మనకి బ్రిడ్జ్ వర్క్ అనేది జరగాలి. రైల్వే ట్రాక్ పైన ఆ రైలింగ్ అమర్చి ఆ పైన మళ్ళీ స్లాబ్ వర్క్ జరిగి అండ్ మొత్తం రోడ్ వర్క్ జరిగిందంటే కంప్లీట్ అయిపోయినట్టే. మ్యాక్సిమం ఈ ఇంటర్చేంజ్ ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ముందు రైల్వే బ్రిడ్జ్, ఇది నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే నెక్స్ట్ మంత్ కానీ కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో మరి చూద్దాం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది. అండ్ అలానే మనం ముందు చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా లెఫ్ట్లో వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి. అండ్ లెఫ్ట్లో ఉండే లేన్లోని కంప్లీట్గా టూ లేన్స్గా మార్చారు, అంటే ఆపోజిట్ వేస్లో మార్చారనమాట. సో కంప్లీట్గా మనం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డైవర్షన్ తీసుకునే వెళ్ళాలి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం స్లో అవ్వడం చాలా మంచిది. మనం ఎప్పుడైతే ఇక్కడ వెళ్తున్నామో ఈ రోడ్లోని మనకి చాలా క్లియర్గా ముందు బోర్డ్స్ అయితే వస్తాయన్నమాట, దంసలాపురం అని చెప్పేసి. ఆ బోర్డు చూసిన తర్వాత మన వెహికల్స్ లోడింగ్ చేసుకొని ఒక 20 to 50 స్పీడ్లో వెళ్తే చాలా మంచిది. అండ్ ఆ బోర్డు చూడగానే స్లో అయ్యారు అనుకోండి, అక్కడ నుంచి అన్ని వెహికల్స్ స్లో వస్తే ఈ ప్లేస్కి వచ్చేసరికి మీకు హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా సింపుల్గా దాటుకుని వెళ్ళిపోతారు. ఓవర్ స్పీడ్లో వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా సేఫ్గా రండి. అండ్ అలానే మనకి మన వైరా ఉంది కదా, వైరా నుంచి ఇటు మన దంసలాపురం వరకు కంప్లీట్గా ఈ హైవే కంప్లీట్ అయిపోయింది, మనం ట్రావెల్ చేసుకుని రావచ్చు. అండ్ అలాగే ముందు నుంచి మన దంసలాపురం ముందు నుంచి కూడా మనం ముందుకు వెళ్ళామంటే కంప్లీట్గా హైవే కంప్లీట్ అయింది. కానీ ఈ స్టేజ్ కంప్లీట్గా ఓపెన్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే మనకి చాలామంది బైకర్స్ ఇంకా కొంతమంది ఫోటోషూట్ చేసుకున్న వాళ్ళు ఈ రోడ్లోకి అయితే వస్తున్నారు. సో మీరు వెళ్ళేటప్పుడు కంప్లీట్గా కాన్సన్ట్రేట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది, లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అలానే మ్యాక్సిమం ఎవరు కూడా ఈ హైవేలో ఫోటోలు తీసుకోవడానికి కానీ లేకపోతే ఫోటో షూట్లు చేసుకోవడానికి కానీ బైకర్స్ కానీ వెళ్ళకండి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్ హైవే కాబట్టి నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో వస్తూ ఉంటాయి అన్ని వెహికల్స్. ఆ టైంలో ప్రమాదం జరిగిందంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రిడ్జ్ వైపు చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఒకవైపు మాత్రమే మనకి కనిపిస్తుంది అనమాట ఓపెన్ అయినట్టు, ఇంకొక వైపు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలానే మీరు చూస్తున్నట్లయితే ఇంటర్చేంజ్ కూడా ఒకవైపు మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకవైపు మనకి ర్యాంప్ వర్క్ కంప్లీట్గా జరగాలి, రైట్ సైడ్లో ర్యాంప్ వర్క్ అయ్యింది. అండ్ అటువైపు మనం చూస్తున్నట్లయితే అటువైపు ర్యాంప్ వర్క్ జరిగింది, అది కూడా మనకి లెఫ్ట్లో అంతగా కనిపించలేదు అందులో వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే అటు కూడా మనకి వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో దానికి కాస్త టైం అయితే పడుతుంది. ఈ వర్క్ అవ్వడానికి మాక్సిమం ఒక 2 months వరకు పట్టచ్చు. 2 monthsలో ఇది కూడా కంప్లీట్ రెడీ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో చూసారు కదా, ఇది మన దంసలాపురం ఇంటర్చేంజ్ అనమాట. ఇంటర్చేంజ్ నుంచి మనం ముందుకు వెళ్ళగానే మనకి మున్నేరు నది పైన ఉన్న బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ అవ్వకముందు ఇలా చాలా వరకు మనం చాలా వీడియోలు చేస్తామన్నమాట మన ఛానల్లో. ఆ వీడియోస్ అన్ని కూడా మీరు మన ఛానల్లోకి వెళ్ళి అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళారంటే ఆ వీడియోస్ అన్ని కనబడతాయి. ఈ హైవేనే కాదు చాలా హైవేలు మనం కవర్ చేసాం. అండ్ అలానే మన విశాఖపట్నంలో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానివ్వండి చాలా వరకు మనం హైవేస్ కవర్ చేసి అవన్నీ మీకు నేను చూపించాను అనమాట. మన ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇటువైపు నుంచి బ్రిడ్జ్ చూస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇంతకుముందు ఆ కింద నుంచి వెళ్ళే వాళ్ళం అనమాట షూట్ చేయడానికి, ఇప్పుడు మొత్తం కంప్లీట్ అవడంతో పైకి వెళ్ళి హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. సో ఇది మన దంసలాపురం ఇంటర్చేంజ్ అనమాట. వీడియోలో ఉందో కామెంట్ చేయండి, మన వీడియోని ఇక్కడ ఎండ్ చేయబోతున్నాం. ఫైనల్లీ మీకైతే కంప్లీట్గా మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఎగ్జాక్ట్గా మన దంసలాపురం దగ్గర విజువల్స్ చూపించాను. అండ్ అలాగే అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో కూడా చాలా క్లియర్గా మీకు చూపించాను. అక్కడ పెండింగ్ ఉన్నది మనకైతే రైల్వే బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. అండ్ అలానే మనకి ఇంకా అక్కడ ఇంటర్చేంజ్ దగ్గర కొన్ని ర్యాంప్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్చేంజ్ కంప్లీట్ అవుతుంది. అండ్ అలాగే రైల్వే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒకవైపు మాత్రం పెండింగ్ ఉంది, అది మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ కానీ ఆ పై వచ్చే నెక్స్ట్ మంత్లో కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. సో కంప్లీట్ అయిపోయిందంటే మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి వీడియోలో ఉంది విజువల్స్ అలా మీరే కాంటాక్ట్ తెలియజేయాలి. మనం అయితే ఇంక వీడియోని ఎక్కడ తయారు చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.